మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ట్రిపుల్ ఇంజిన్ సర్కార్లో గొప్ప మంత్రి అండి. యాక్చువల్గా కల్చరల్ రాజమండ్రి కల్చరల్ సిటీ కాబట్టి కల్చరల్ మినిస్టర్ అయిన మన దుర్గేష్ గారు మనతో ఉన్నారు. దుర్గేష్ గారు యాక్చువల్గా ఎప్పటి నుంచో చాలా మంది చెప్తున్నారు హ్యావ్లాక్ బ్రిడ్జ్ డెవలప్మెంట్ అని. ఇప్పుడు ఏమన్నా ఈ ప్రభుత్వంలో జరుగుతుందంటారా? తప్పనిసరిగా జరుగుతుందండి. ఎందువల్లనంటే ఇక్కడ ఉన్నన్ని వనరులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యానికి సంబంధించినటువంటి దృశ్యాలు కానీ మరెక్కడా దొరకవు మనకి. ముఖ్యంగా మనకి శతాబ్దం పైబడి నిర్మించినటువంటి హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని చాలా కాలంగా సందర్శకులకు ఉపయోగపడే విధంగా పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన నడుస్తూ ఉంది. అయితే గత 5 సంవత్సరాల్లో దాని మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్ని ఒక పెడస్ట్రియన్స్ అందరూ తిరగడానికి వీలుగా ఉండేలాగా, దాంతోపాటు వేసైడ్ రెస్టారెంట్స్ కట్టేలాగా, కింద బ్రిడ్జి లంకలో రిసార్ట్స్ కట్టి అదొక సందర్శకులకు ఉపయోగపడే విధంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన అయితే స్పష్టంగా ఉంది. దాని త్వరలోనే కార్యాచరణలోకి తీసుకొస్తాం. దాంతోపాటు అన్ని రకాలుగా కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రదేశం మన రాజమండ్రి. ఎయిర్వేస్ కానివ్వండి, వాటర్ వేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈ ప్రాంతానికి చెంది రాజమహేంద్రవరం అన్ని రకాలుగా కూడా కనెక్టివిటీ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా టూరిస్టు ఇక్కడ గోదావరి అందాలను చూడటంతో పాటు హ్యావ్లాక్ బ్రిడ్జ్ యొక్క ఈ సుందర విధానాలని చూసుకోవడంతో పాటు ఎకో టూరిజం, కడియం నర్సరీలు ఏవైతే ఉన్నాయో దాన్ని చూడడం, అదేవిధంగా టెంపుల్ టూరిజం కూడా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది. అనేక ప్రాచీనమైనటువంటి ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతం. అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి దివాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి అటవీ భూమి, అక్కడ కొంత జూను అలాంటి వాటిలో డెవలప్ చేస్తే ఒక సర్క్యూట్ని, టూరిజం సర్క్యూట్ని తయారు చేయడానికి అవకాశం ఉంది. టెంపుల్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, హెల్త్ టూరిజం కానివ్వండి, లేకపోతే మన ఎకో టూరిజంతో పాటు ఇతరత్ర ఉండేటువంటి టూరిజమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక చోట తీసుకురావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం రాజమండ్రి కనుక ఇక్కడ దాన్ని ఒక దీర్ఘకాలిక ప్రణాళిక చేసుకుని నెమ్మదిగా ఫేజ్డ్ మేనర్లో అన్ని రకాలుగా ఈ టూరిజం డెవలప్మెంట్ కోసం కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.